మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్‌నెస్, ఎరుక సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతమండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో బుద్ధుడు దేవుడి గురించి మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదని, మనల్ని మేల్కొల్పడంలోనే ఆయన మొత్తం శ్రద్ధ, ఇష్టం ఉండేదని చెప్పుకున్నాం కదా! సో, ఆయన ఏం చెప్తారంటే, ఒకసారి ఒక అద్భుతమైన కథ చెప్పారు. అదేమిటంటే, ఒక సాయంత్రం నది ఒడ్డున ఒక జ్ఞానోదయం పొందిన బౌద్ధ గురువు ఆ నది యొక్క నీళ్ల చప్పుడను, చెట్లలో నుంచి దూసుకుపోయే గాలి సవ్వడులను వింటూ ఆనందిస్తూ కూర్చున్నారట. అప్పుడు ఒక వ్యక్తి ఆ గురువు దగ్గరికి వచ్చి, "మీ మొ మీ మతం యొక్క సారాంశం అంతా ఒక్క మాటలో చెప్పగలరా?" అని అడిగాడట. అప్పుడు ఆ గురువుగారు సైలెంట్‌గా ఉండిపోయారు. నిశ్శబ్దంగా ఉండిపోయారు. పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎలా అంటే ఆయనసలు ఎటువంటి ప్రశ్నే విననట్లుగా ఉండిపోయారు. సో, ఆ ప్రశ్నించిన వ్యక్తి ఏమడిగాడంటే, "మీరు చెవిటివారా ఏమిటి?" అని అడిగాడు. అప్పుడు ఆ గురువుగారన్నారు, "నేను నీ ప్రశ్న విన్నాను. దానికి సమాధానం కూడా చెప్పాను. నిశ్శబ్దమే దానికి సమాధానం. నేను మౌనంగా ఉండిపోయాను. ఆ ఆగటం, ఆ విరామం, ఆ ఖాళీ అదే నా జవాబు" అని చెప్పారట. అప్పుడు ఆ వ్యక్తి, "నేను అలాంటి రహస్యమైన, గూఢమైన సమాధానాన్ని అర్థం చేసుకోలేను గానీ, నాకింకొంచెం విడమరిచి ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా?" అని అడిగాడట. అప్పుడు ఆ గురువుగారు ఇసుక మీద చిన్న అక్షరాలతో ధ్యానం అని తన వ్రేలితో రాశారట. ఆ వ్యక్తి అప్పుడు, "నేనిప్పుడు చూడగలను. మొదట నిశ్శబ్దం కంటే ఇది కొంచెం బెటర్‌గానే ఉంది. కనీసం ఆ పదంపై నేను కొంచెం లోతుగా ఆలోచించగలను. కానీ మీరింకొంచెం ఆ పదాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయగలరా?" అని అడిగాడంట. అప్పుడు గురువుగారు మళ్ళీ ధ్యానం అని ఇంతకు ముందు రాసిన దానికంటే ఇంకొంచెం పెద్ద అక్షరాలతో రాశారట. అప్పుడు ఆ వ్యక్తి కొంచెం తత్తరపాటుగా, ఆశ్చర్యంగా, కోపంగా, బడినట్లుగా ఫీలై గురువుగారితో అన్నాడు, "మళ్ళీ మీరు ధ్యానం అనే రాశారు. నా కోసం మీరు ఇంకాస్త ఎక్కువ స్పష్టంగా చెప్పగలరా?" అని అడిగాడట. అప్పుడు ఆ గురువుగారు పెద్ద పెద్ద అక్షరాలతో మళ్ళీ రాశారు ధ్యానం అని. పెద్దగా విడివిడిగా రాశారు ఈసారి. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, "మీరు పిచ్చివారిలా ఉన్నారే" అని. అప్పుడు గురువుగారన్నారు, "నేనిప్పటికే చాలా క్రిందకి దిగొచ్చాను. మొట్టమొదటి నా సమాధానం సరైనది. రెండవది అంత కరెక్ట్ కాదు. మూడవది ఇంకా తప్పు. నాలుగవది చాలా తప్పు" అన్నారు. ఎందుకంటే మనం ధ్యానం అని పెద్ద అక్షరాలతో రాయగానే దానిలో నుంచి మనం జనరల్‌గా ఒక దేవుడిని తయారు చేసేస్తాం కదా! అందుకననమాట. అలా బుద్ధుడికేమో దేవుడి గురించి మాట్లాడడం ఇష్టముండదు. ఆయన శ్రద్ధంతా దేని మీద ఉంటుందో చెప్పుకున్నాం కదా! మరి అలా ధ్యానం అని పెద్దగా రాయంగానే మనం దానిలో నుంచి ఒక దేవుడిని తయారు చేసేస్తామంట. అందుకనే నాలుగవ సమాధానం చాలా తప్పు అని చెప్పారు ఆ గురువుగారు. మొదటి సమాధానం నిశ్శబ్దం, మౌనం చాలా కరెక్ట్ అయిన సమాధానం అని చెప్తున్నారు. అందుకే దేవుడనే మాట పెద్ద అక్షరాలతో రాస్తారు కదా! ఎప్పుడైనా మనం ఏ విషయాన్నైనా చాలా శ్రద్ధగా అంటే పరమశ్రేష్టమైన దానిలాగా చాలా శ్రద్ధగా చేయాలనుకుంటే దాన్ని మనం పెద్ద అక్షరాలతో విడివిడిగా రాస్తాం కదా! సో, ఆ గురువుగారన్నారు, "నేనిప్పటికే పెద్ద పాపం చేశాను" అని అలా అంటూ ఆయన పదాలన్నీ చెరిపేసి ఆయన అన్నారు, "నువ్వు దయచేసి నా ఫస్ట్ సమాధానాన్ని విను. అప్పుడు మాత్రమే నేను నీకు నిజం చెప్పినట్లు" అన్నారు. నిశ్శబ్దం అనేది ఒక స్థలం, ఒక ఆకాశం, ఒక ఖాళీ. దాంట్లోనే కదా ఎవరైనా మేల్కొనేది. ఆ నిశ్శబ్దంలో, ఆ ఆకాశంలో, అనంతంగా ఉన్న ఆ ఆకాశంలో, ఆ శూన్యంలోనే ఎవరైనా మేల్కొనేది.
అల్లరిగా చప్పుడు చేసే మనస్సు అనే స్థలంలో ఎవరైనా నిద్రపోతూనే ఉంటారు. అంటే ఎరుకతో ఉండరు. అవేర్‌గా ఉండరు. జాగృతిలో ఉండరు. నిద్రపోతూనే ఉంటారు. ఒకవేళ మన మనస్సు గనక అలా అతిగా మాట్లాడుతూ ఉంటుంటే, మనం గాఢంగా నిద్రపోతున్నాము అని అర్థం. నిశ్శబ్దంగా కూర్చొని ఉంటే, ఒకవేళ మనసు అదృశ్యమైతే, అప్పుడు మనం పక్షుల కిలకిలా రావాలు వినొచ్చు. లోపల ఒక మనస్సు లేకపోవడం ఓ నిశ్శబ్దం. అంటే పక్షి కూతలు, కిలకిలా రావాలు, మన తలలో మనస్సు అనే ఆలోచనలు లేకపోవడం, పూర్తిగా నిశ్శబ్దం. అప్పుడు అలాంటి స్థితిలో మనలో జాగృతి అంటే స్పృహ అనేది ఊరుతూ పైకొస్తుంది. ఆ జాగృతి బయట నుంచి ఎక్కడ రాదు. అది మనలో నుంచే బయటికి వస్తుంది, పైకి లేస్తుంది. అది మనలో పెరుగుతుంది. గుర్తుంచుకోవాలి మనం ఈ విషయాన్ని. అలా కాకపోతే మనం నిద్రపోతున్నట్టే. ఓషో ఎప్పుడు కూడా వదిలివేయడం అనే మాటను ఏమాత్రం ఉపయోగించరు. ఆయన అంటారు, ప్రేమలో, ధ్యానంలో, ప్రపంచ అందాలలో, ప్రకృతి పారవస్యంలో జీవితాన్ని ఆనందించాలి అని. ప్రతి విషయంలోనూ సంతోషించండి అంటారాయన. లౌకికమైన మామూలు విషయాన్ని మనం పవిత్రంగా మార్చవచ్చు అంటారు. అలా లౌకికమైన మామూలు విషయాన్ని మనం పవిత్రంగా మార్చినప్పుడు, అంటే ఈ తీరాన్ని ఆవల తీరంగా మనం పూర్తిగా చేంజ్ చేసినప్పుడు, ఈ భూమిని మనం స్వర్గంగా మార్చవచ్చు అంటారు ఓషో. అలా మార్చినప్పుడు ఏమవుతుంది, ఆ స్థితిలో మనం అలా ప్రతి విషయాన్ని పవిత్రంగా మారుస్తూ ఉన్నప్పుడు, ఒక రకమైన పరిత్యాగం అంటే వదిలివేయడం అనేది పరోక్షంగా జరగడం మొదలవుతుంది. అంటే మనం కావాలని వదిలివేయడం, దీన్ని వదిలేయాలి అని మనం కావాలని ఆ పని చెయ్యము. మనం దాన్ని చెయ్యకుండానే ఆ వదిలేయడం అనేది ఓ పనిగా లేకుండానే దానికదే ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. మనం మన మూర్ఖత్వాన్ని వదిలివేయడం మొదలుపెట్టేస్తాం. మన చెత్తనంతా వదిలేయడం ప్రారంభిస్తాం. మనం అర్థం లేని బంధాల్ని వదిలేయడం మొదలుపెడతాం. మనకి తృప్తినివ్వని, మనకి సెట్ అవ్వని జాబ్స్‌ని వదిలేయడం మొదలుపెడతాం. మన పెరుగుదలకు అవకాశం లేని ప్లేసెస్‌ని, మన పెరుగుదలను ఆపుతున్న మనుషుల్ని కూడా వదిలేయడం మొదలుపెడతాం. కానీ ఓషో దీన్ని పరిత్యాగం అంటే వదిలివేయడం అని పిలవరు. దీన్ని అర్థం చేసుకోవడం అని అంటారు. జాగరూకతతో ఉండటం అని అంటారు. ఎరుకతో ఉండటం అని అంటారు. అవేర్‌గా ఉండటం అని అంటారు. ఒకవేళ మనం వజ్రాలు అనుకుని రాళ్ళని మన చేతిలో మోస్తున్నామనుకోండి, ఓషో మనతో ఆ రాళ్ళను వదిలివేయండి అని చెప్పరు. ఆయన సామాన్యంగా అంటారు, ఎరుకతో ఉండండి. ఎరుకతో లేకపోతే చురుగ్గా అయ్యి ఇంకోసారి మీ చేతిలో ఉన్న వాటిని చూసుకోండి అని. ఒకవేళ మనకు మనమే మన చేతిలో ఉన్నవి వజ్రాలు కాదు, రాళ్ళు అని తెలుసుకుంటే వాటిని ప్రత్యేకంగా వదిలివేయాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి? అవి మన చేతుల్లో నుంచి వాటికవే పడిపోతాయి కదా! నిజానికి ఒకవేళ మనం వాటిని ఇంకా మొయ్యాలి అని అనుకుంటే, అయి వజ్రాలు కాదు, రాళ్ళు అని తెలిసినా కూడా ఆ రాళ్ళని మనం ఇంకా మోయాలి అని అనుకుంటే, దానికి మనం పెద్ద ప్రయత్నమే చేయాలి కదా! పడేయకుండా, వీటినెక్కడ పెట్టకుండా, వీటిని జాగ్రత్తగా నేను పట్టుకునే ఉండాలి అని ఒక ప్రయత్నం చేయాలి. వాటిని మోయడానికి మనకు గొప్ప సంకల్పాన్ని మనమే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది కదా! సో, మనం వాటిని ఎక్కువ సేపు పట్టుకోలేము కూడా. ఒకసారి మనకు అవి యూజ్‌లెస్, నిరుపయోగం, అర్థరహితం అని తెలిసాక వాటిని మనమే అవతలకి విసిరేసి పారేస్తాం కదా! సో,
ఒకసారి మన చేతులు ఖాళీ అయితే అప్పుడు మనం నిజమైన నిధుల కోసం చక్కగా వెతకగలుగుతాం కదా! ఆ నిజమైన నిధులు భవిష్యత్తులో ఎక్కడా లేవు. ఆ వాస్తవమైన నిధి నిక్షేపాలు సరిగ్గా ఇక్కడే, ఇప్పుడే, ఈ క్షణంలో, ఈ ప్రెజెంట్ మూమెంట్‌లోనే ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకున్న వాటన్నిటి గురించి ఒక్కసారి ఆలోచించండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.